ప్రశ్నని ఉదయం లేవగానే వేటిని చూస్తే శుభప్రదం తెలియజేయగలరు అంటూ అడుగుతున్నారు. మనం ఆచారాన్ని తెలుసుకోవడం వరకే చేయగలుగుతున్నాం తప్ప నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే దాన్ని పాటించడం చాలా కష్టంగా ఉంది. ఉదయం లేవగానే దైవ దర్శనాన్ని చేయడం సరైనటువంటి విధానం. దైవ దర్శనాన్ని చేసి ఏదో శ్లోకం ఏదో అనుకున్న తర్వాత గతించిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూడడం పద్ధతి. తలుపు తీసిన తర్వాత గోపృష్టం అంటే ఆవు ముఖం అటుండి గోవు ఇటు పక్కకి మామూలుగా పృష్ఠాన్ని పెట్టినప్పుడు దూడొచ్చి పాలు తాగుతూ ఉంటున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తే చాలా అద్భుతం అని చెప్పింది శాస్త్రం. కానీ వేళది సాధ్యం అవుతుందా? లేదు. కానీ కావట్లేదు. అంచేత ఏం చేస్తారంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమచ్చే సరస్వతి, కరమూలేతు గోవింద అని అరచేతిని చూసుకున్నాం. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే దైవ దర్శనం చేయడం, ఆ తర్వాత తల్లిదండ్రుల్ని గతించి ఉన్నట్టయితే వాళ్ళని దర్శించడం చాలా మంచిది. ఈ గోవుకి సంబంధించినటువంటి ఆ దర్శనం అసాధ్యం. అంచేత భాగవతం మాట చెప్పింది, ఎగురుతూ ఉన్నటువంటి పక్షిని చూడు అని. ఎంచేత పక్షి ఎప్పుడు ఎగరగలుగుతుంది? మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ భయము తనకి లేనప్పుడు, స్వచ్ఛంగా ఆకాశం అంతా తనదే అనే అభిప్రాయంతో మంచి వేగంగా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తే చాలా గొప్పది. అంటే ఆ చూసిన వస్తువో జీవమో పదార్థమో ద్వారా మనకు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలాగా ఏది అనిపిస్తూ ఉంటుందో దాన్ని చూడడం చాలా బాగుంటుంది. ఎంత మంచి ఆలోచన అది. అలా చూడాలి, అటువంటి వాటిని చూడాలి. అరచేతిలో ఉండేటటువంటి దైవాలని దర్శించడం మంచిదే. కానీ రాత్రిపూట మామూలుగా మనం చేతిని స్పష్టంగా ఉంచుకున్నప్పటికీ కూడా పొద్దున కడుక్కుంటే కానీ చేతిని చూసుకోవడం అనేది సరికాదు. రాత్రి ఏదో వంట చేశారు, ఏదో చేశారు, అలా పడుకున్నారు, కొద్దిగా దానికి ఏదైనా ఏదో మడ్డో ఇంకోటో ఉంది, కడుక్కునే అవకాశం లేక పడుకున్నాం మనం. దీనికంటే కూడా కడుక్కున్నటువంటి చేతిల్లో అరచేతిలో చూసుకోవడం మంచిది. పక్షిని చూడడం మంచిది. అవకాశం ఉంటే ఇలా చూడండి. లేకపోతే ఆవు పాలని తాగుతూ ఉండేటువంటి సందర్భంలో దూడ ఆవు అటు ముఖం పెట్టున్నప్పుడు చూడడం మరీ మంచిదని చేత చిత్రాలనైనా సిద్ధం చేసుకుని చూడడం మంచిది.